మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. భూ వ్యవహారాలకు సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. వ్యాపార రంగం లోపల కొంత కలిసి వస్తుంది. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదువుకుంటూ వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. మిత్రులతోని కొంత జాగ్రత్తగా ఉండండి. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. వ్యాపార రంగం లోపల కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉన్నది, జరుగుతాయి కూడా. ఈ యొక్క కుంభరాశి వారు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ఆలోచించి లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించండి. దానివలన కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు శని కవచాన్ని చదువుకోవడం వలన మరింత శుభయోగం పొందుతారు. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణపరంగా కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. వ్యాపారస్తులు కొంత రాణిస్తారు, లాభాలు పొందుతారు. ఏవైనా శుభకార్యాలకు సంబంధించిన పనులు ఉంటే ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశివారు ఈరోజు శివారాధన చెయ్యండి లేదా శివునికి రుద్రాభిషేకం చేయించడం వలన మీరు మరింత శుభయోగాన్ని పొందుతారు.